పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 48వ వచనాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. 48. నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని నతనీయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యోహాను శిష్యులలో ఒక ఇద్దరు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ వెంబడిస్తున్నటువంటి ఇద్దరు కూడా ప్రభునందు ప్రియులారా యేసుని వెంబడించి, చూద్దాం 35 నుంచి చదువుదాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమో వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురముచున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోను, నీవు కేఫా అనబడుదువని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థం. ఇద్దరు వెంబడించిన వారిలో ఒకడు ఆంద్రేయ. ఆంద్రేయ తన సహోదరుడైన సీమోనుని వెంట పెట్టుకొచ్చాడు. సీమోను పేతురుని చూసినటువంటి యేసు ప్రభువారు ఆయనకు ఒక పేరు పెట్టాడు, కేఫా అని. అవునా? మంచిది ప్రభునందు పిల్లరా. 43 నుంచి చదువుదాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు మరునాడు ఆయన వెళ్తున్నప్పుడు ఫిలిప్పును కనుగొని వెంబడించమన్నాడు. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. అదే అంద్రేయ పేతురు పట్టణపు కాపురస్తుడు అనమాట ఆయన. ఫిలిప్పు నతనీయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు అతనితో చెప్పాను. ఒక్క నిమిషం ఆగాలి. ఇప్పుడు ఫిలిప్పు నతనీయేలును కనుగొని అంటే ఫిలిప్పునేమో దేవుడు పిలుచుకున్నాడు. ఫిలిప్ ఏమో నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటివి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరిని కనుగొన్నారు? మెస్సయ్యను కనుగొన్నారు. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్తున్నారు. అంటే ఆయన నతనీయేలును కనుగొని నతనీయేలుకు చెప్పిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో, అంటే ఎవరో ఒక ఆయన వస్తాడని చెప్పని ఎవరి గురించి రాశారో ఆయనను వీళ్ళు ఏం చేశారంట? కనుగొన్నారట. కనుగొన్నానని చెప్పని రమ్మని నతనీయేలు పిలిస్తే, నతనీయేలు లోపల డౌట్ ఏంటి? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్ అతనితో అనేను. అంటే ప్రతి మనిషిలో దేవుని యొద్దకు రావడానికి వాళ్ళ హృదయాల్లో ఏముంటాయి? కొన్ని అభ్యంతరాలు, కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిని క్రైస్తవుడిగా మనమేం చేయాలి? నివృత్తి చేయాలి. చూడండి, యూదా రాసిన పత్రిక 22వ వచనం ఫస్ట్ లైన్.
సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఏం చేయాలి? కనికరం చూపించాలి. సందేహాలు అందరికీ ఒకే రకమైన సందేహాలు ఉండవు. నతనీయులకు ఉండే సందేహము ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఆ ప్రాంతంలో నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే నజరేత్ అనే ఊరు మంచిది కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక అభిప్రాయాలు ఉంటాయి. ఇదే అభిప్రాయం నాకు కూడా ఉంది. నేను క్రైస్తవుడు కాకమునుపు నేనున్న ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ చాలామంది భయంకరమైన త్రాగుబోతులు, భయంకర వ్యభిచారం సాయంత్రం అయితే. కానీ క్రమం తప్పకుండా గుడికి వెళ్తారు. రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్తారు. వేరే వేరే చర్చిలు కూడా అక్కడ ఉన్నాయి చాలా, వాటికి వెళ్ళేవాళ్ళు. కానీ వీళ్ళు క్రమంగా చర్చికి పోవడం కామను, సాయంత్రం అయితే త్రాగడం, వ్యభిచారం కామన్. వీళ్ళని చూసి ఓ ఇట్లాంటి వాళ్ళకి దేవుడు అనుకుంటే ఇట్లాంటి వాళ్ళకి మదర్ తెరిసాని చూసామనుకో, ఆమె ఏం చేస్తుంది? చాలామంది కుష్ఠరోగులకి సేవ చేసి వాళ్ళకి ఏం చేస్తుంది? సువార్త ప్రకటిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ పొందుతారు. పొందిన తర్వాత అదే ఫోటో పెట్టుకొని వీధులమ్మట తిరుగుతూ అడుక్కుంటూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళని చూసి ఏమనుకుంటాం? ఒక అభిప్రాయం లోపల, ఓ ఇలాగూ దేవుడు వీళ్ళకి అనుకుంటాం, మనకు కాదు. మన దేవుడు అయితే సిలువలో అలాగూ బట్టలు కూడా లేవు సరిగ్గా. కానీ మన దేవుడికి అయితే అసలు ఆ ఫోటో చూడంగానే కలకల 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 ఆడిపోతుంటుంది. బంగారంతో, పట్టు వస్త్రాలతో అద్భుతం. ఇదేంటండి దేవుడు ఇది అని నేను కూడా హైందవుడిగా ఉన్నప్పుడు చాలా అభ్యంతరపడి వాళ్ళ దేవుడు అనుకొని ఇంకా నేను వెళ్ళడానికి ఇష్టపడేవాడిని కాదు. కానీ ఒక మాట వేణుగోపాల్ గారి మాట నాకు నచ్చింది. ఫిలిప్పుకి చెప్పిన మాట, వచ్చి చూడు, నిలిచి ఫలించు, వెళ్ళి ప్రకటించు అన్నాడు. ఆయన ఎప్పుడు ఇదే మాట చెప్పేవాడు. వచ్చి చూడు, నిలిచి ఏం చేయాలి? ఫలించు, వెళ్ళి ప్రకటించు. చాలామంది వచ్చి చూస్తారు, అలా ఉండిపోతారు అంతే, ఫలించరు, వెళ్ళి ప్రకటించరు. కానీ ఆ మాట నన్ను బాగా పట్టుకుంది. ఆయన చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైం బైబిల్ చదివినప్పుడు ఫిలిప్పు నతనీయులతో చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు. ఏమన్నాడు ఆయన? వచ్చి చూడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అంటే ఆయన ఏమన్నాడు? వచ్చి చూడమన్నాడు. వచ్చి చూడు అని ఫిలిప్పుతో నేను 47వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 47. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు రావడం చూసి ఏమంటున్నాడు? ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి ఆయన చెప్తున్నాడు. ఆ మాట చెప్పంగానే ఇప్పుడు 48లో ఈయనకు డౌట్ వచ్చింది. ఏంటని? నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిరని అతనితో చెప్పాను. అంటే ఇప్పుడు ఆయన డౌట్ ఏంటి? నువ్వు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు యేసుని అడుగుతున్నా అంటే ఎందుకు అనుకుంటున్నాడు? ఫిలిప్పు నన్ను పిలుచుకొస్తున్నాడు కాబట్టి మేమిద్దరూ రావడం చూసి యేసు నన్ను గుర్తుపట్టి ఇలాగ అన్నట్టున్నాడు. ఎందుకంటే ఇజ్రాయిల్తో సహవాసం చేస్తారు కదా, సమరీలతో చేయరు కాబట్టి ఒకవేళ ఆ ఉద్దేశంతో ఈయన అలా అన్నాడేమో అని అనుకున్నాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? అసలు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే, అసలు నిన్ను ఆయన రమ్మనక ముందే నువ్వు ఎక్కడున్నావు? అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాడట అని యేసుప్రభు వారు అంటున్నారు. నేనేమంటున్నాను? చాలా వాక్యాలలో దేవుడు ఏమంటాడు? నీవు తల్లి గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటాడు. అవునా? పుట్టిన తర్వాత ఎరుగుతాడా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎరుగుతాడా? లేకపోతే పుట్టి అంజూరు చెట్టు కింద ఉన్నప్పుడు ఎరుగుతాడా? లేకపోతే నువ్వు దారిలో ఉన్నప్పుడు ఏదో చూసి ఎరిగి ఉంటాడా? కాదు. అసలు నువ్వు పుట్టుక మునిపే
తల్లి గర్భములో రూపింపక మునిపే, అంటే ఆల్రెడీ తల్లి గర్భంలో అసలు ఫలదీకరణమే చెందలేదు, అసలు ఆ పెళ్ళే కాలే. అప్పుడే ఏం చేశాడు? కాబట్టి ప్రభునందు ప్రియులరా, తల్లి గర్భములో రూపింపక మునిపే మనల్ని ఎరిగిన దేవుడికి, మన చరిత్ర అంతా తెలుసా తెలియదా? కంపల్సరీగా తెలుసు. కానీ తెలిసిన దేవుడు ఏం చేస్తాడంటే అసలు నీలో ఉన్నటువంటి నీ యాటిట్యూడ్ ఏంటో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నతనీయేలు, నిజంగా చెప్దాం, నతనీయేలుకి ఒక అభిప్రాయం ఉంది నజరేతు మీద. మేము ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సకల ప్రవక్తలు చెప్పిన ఆయన మేము కనుగొన్నామని చెప్పినప్పుడు ఈయన మరుమాట్లాడకుండా ఏం చేయాలి? ఆయన వెనకాల వెళ్ళాడా? ఏమంటున్నాడు? నజరేతులోంచి ఏదైనా మంచిది రాగలదా? మరి ఇప్పుడు నేను అంటున్నాను, అతను చూసిన దేవుడు ఇతను చెప్పిన మాటలు వినలేదా? విన్నాడు. అతను చూసిన దేవుడు ఇతను అన్న మాటలు వినలేదా? విని కూడా ఎందుకన్నాడు? ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతడు ఎందుకు ఏ కపటం లేదు ఎందుకన్నాడు అంటే అతను చెడుని అసహించుకునేవాడు, మంచిని ప్రేమించేవాడు. అంటే ఇశ్రాయేలీల్లో నజరేతులో ఏముండేది? మంచిది ఉండదు, ఏముంటుంది? చెడ్డది ఉంటుంది. దానిని అసహించుకునేవాడు కాబట్టి దానిని ఆయన ఇష్టపడట్లేదు. కానీ ఇప్పుడు ఆయన దాంట్లో నుంచి ఆయన వచ్చాడు అడిగితే ఇప్పుడు ఒక విధమైన ఆశ్చర్యం. నిజానికి అదే అభిప్రాయం మీద స్థిరపడి ఉంటే నతనీయేలు యేసు దగ్గరికి వస్తాడా? రాకూడదు. కానీ వచ్చాడా? అంటే వచ్చి చూడమన్నాడు కదా, చూద్దాం నిజమేనా, అట్లాంటి ప్రాంతం నుంచి వచ్చాడా? సరే చూద్దామని చెప్పని వచ్చాడు. వస్తే ఇలా వచ్చాడో లేదో, యేసు ప్రభువుని గురించి ఈయన మాట్లాడట్లా, యేసు ప్రభువే నతనీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఈయన నిజముగా ఇశ్రాయేలీయుడు. అంటే నిజముగా ఇశ్రాయేలీయుడు అంటే చాలామంది కాదు, అబద్ధంగా కూడా ఇశ్రాయేలీయులు ఉంటారు, కపట వేషధారణ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే యేసు ప్రభు అన్న మాట ఎవరో ఒక దైవజనుడు అన్నాడు, బైబిల్లో నెత్తికని దొరకలే నాకు, వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడానికి ఉందా బైబిల్లో? ఎవరు చూపిస్తారా? నేను నెత్తిగా దొరకలే నాకు. రాహాబుని వేషనైనా అంటే సబ్జెక్ట్ని బట్టి చెప్పచ్చు. కాబట్టి సబ్జెక్టుని బట్టి రాహాబుని ఏం చేశాడు దేవుడు? నీతిమంతురాలుగా క్షమించాడు. కానీ రాహాబును క్రీస్తు వంశావళిలోకి చేర్చుకున్నాడు. యాక్చువల్గా ఆమె వృత్తి ఏంటి? వేశ్యని తీసుకొచ్చి ఆ వంశావళిలో పెట్టాడంటే ఎంత క్షమించి ఉంటాడు? అంటే క్షమించడానికి ఆమె హృదయంలో ఉన్నటువంటి విషయం ఏంటి? భయం. ఎట్లాంటి విశ్వాసము? భయము. ఇశ్రాయేలీయుల పక్షముగా ఆనాడు ఉన్నటువంటి చేసినటువంటి కార్యములు వినినప్పుడు వాళ్ళ హృదయము కరిగిపోయిందంట. అంత భయము, అంటే అంత భయముతో ఇశ్రాయేలీయులకు ఆమె షెల్టర్ ఇచ్చింది. తన ఇంటి వారిని ఆ ప్రమాదం నుంచి కాపాడుకుంది. ఇలాంటి ఎన్నో చూస్తాడు, చేసే పనిని చూడ్డు దేవుడు. చివరికి ఆమె రక్షింపబడిన తర్వాత క్షమాపణ పొందితే ఎరుకో మొత్తం చచ్చిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు. ఈ అమ్మాయి ఇంకా పెళ్లి కాలే. ఆమెకు ఒక ఆయన్ని ఇచ్చి పెళ్లి చేస్తే ఆయన గర్భంలో పుట్టాడు, ఆమె గర్భంలో పుట్టాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. నయాసోను సల్మానును కనును, సల్మాను రాహాబునందు బోయజును కనును, బోయాజు రూతునందు ఓబేదును కనును, ఓబేదు యెష్షయిని కనును, యెష్షయి రాజైన దావీదును కనును. కాబట్టి ఎవరు వంశవాళ్ళు ఉన్నారు? ఇప్పుడు మన దావీదు గారు తాతగారు ఎవరు? తాతగారు కాదు, తండ్రి గారు యెష్షయి, తాతగారు ఓబేదు, తాతగారు బోయజు. ఆ బోయజుని కందే
రాహబు. మరి చూడండి దేవుడు ఎట్లా నిలబెట్టాడు. అందుకని నేనేమంటున్నానంటే, దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి విషయాలను ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైన వాటి విషయంలో ఆయన అంత సీరియస్గా ఉన్నాడు. కానీ నీ హృదయపు అంతరంగములో నువ్వేమనుకుంటున్నావో చూస్తాడు. సందేహపడ్డాడు కానీ చూడ్డానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన పలికిన మాటలను బట్టి ఆయన దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉండగానే చూశాను. ఇలాగ బైబిల్లో దేవుడు ఆయా ప్రాంతములలో ఆయా పరిస్థితులలో ఆయా భక్తులను చూసిన సందర్భాలు ఉన్నాయి. అవి చెప్పాలని ఒక ప్రేరేపణ కలిగింది, కానీ టైం ఏమో లేదు. ఎందుకు చూచుచున్నావు అనే పేరు నాకు ఈ మాట గురించి నతనీయేలుని ఆయన నేను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిననే మాట నాకు చెప్పాలని ప్రేరేపణ ఎప్పుడు కలిగిందంటే ప్రభునందు ప్రియులారా, నేను ఆరాధనలో ఉన్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఒక చరణం పాడుకున్నాం కదా. ఏం పాట? ఆరాధన పాటలో ఒక చరణం పాడంగా, రెండో చరణం పాడాం కదా. నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి, నన్ను చూచవే వందనమయ్యా, నీవు నన్ను చూచవే వందనమయ్యా. ఈ పాట పాడుతున్నప్పుడు నాకు అనిపించింది, వెంటనే అంజూరపు చెట్టు కింద నతనీయేలు చూశాడుగా, చెప్దామా, ఓ ప్రేరేపణ చూపించాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆయా పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. మొట్టమొదటిగా మనం చూద్దాం, ఆదికాండములో శారా అబ్రహాములకు దేవుడు సంతానము ఇవ్వనప్పుడు శారా ప్రోద్బలముతో ఐగుప్తురాలైనటువంటి దాసీని హాగరును అబ్రాహాముకి ఏం చేశాడు? భార్యగా ఇచ్చింది. ఆయనతో హాగరు వెళ్ళినప్పుడు ఆమె గర్భము ధరించింది. ఎప్పుడైతే గర్భము ధరించిందో అప్పుడు హాగరు దృష్టికి శారా ఎట్లాగుంది? నీచమైన దానిగా కనబడిందట. 4వ వచనం 16:4, ఆదికాండం 16:4. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. వెంటనే సారాయి నా ఉసురు తగులుతుందని చెప్పని గర్భవతినైనటువంటి హాగరును అబ్రాహాముతో మాట్లాడి ఇంట్లోంచి బయటికి పంపించేసింది. ఎలా? ఆమె పంపలా, టార్చర్ పెట్టింది. టార్చర్ తట్టుకోలేక ఏమే పారిపోయింది. పారిపోయిన ఈమె, గర్భవతి అయినటువంటి ఈమెను దేవుడు ఏం చేశాడట? ఎడారిలో దర్శించాడు, మాట్లాడాడు. నీకు ఒక కొడుకు పుడతాడు, అతనికి ఇష్మాయిల్ అని పేరు పెడతావు. 11వ వచనం, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, ఇప్పుడు యెహోవా దూత ఈమెకి కనబడ్డాడు లేదా? ఇప్పుడు యజమానురాలే ఈమె దృష్టికి నీచమైనదయ్యి, యాక్చువల్గా శారా ఒప్పుకోకపోతే అబ్రాహాము ఏమంతా కంటాడండి? ఛాన్సే లేదు. శారానే పంపించింది. అబ్బాయి ఇది ఎంత గొప్ప భాగ్యం, నా యజమానుడికి భార్య అవ్వడం అని. గర్భవతి అయిన తర్వాత ఆమె ఎలాగుండాలి? చాలా విధేయురాలుగా ఉండాలి. కానీ ఆమె ఎలాగుంది? గర్వం వచ్చేసింది. ఇంకా ఆమె దృష్టికి ఈమె ఎలాగుందంటే నీచమైన దానిలాగా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అక్కడ యెహోవా దూత ఆమె కనబడి 9వ వచనంలో ఏం చెప్పాడో తెలుసా?
అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు యజమాని తిరిగి యొద్దకు వెళ్ళి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరైనా ఇట్లాగుంటే ఏం చెప్తాడు? అణిగి ఉండమన్నాడు. ఎప్పుడైతే నువ్వు అణిగి ఉంటావో దేవుడు చెప్పిన ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. ఆ తర్వాత దేవుడితో ఆమె ఏమంటుందో చూడండి 13. అది చూచుచున్న దేవుడవు దేవుడు నీవే అను అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు యెహోవాకు పెట్టెను. ఆ, ఏలయనగా నన్ను చూచిన వాని నేనెక్కడ చూచితిని కదా చూచిన వాణ్ణి నేనెక్కడ చూచితిని కదా చూచితిని కదా అని అని అనుకున్నాను. అనుకున్నాడు. అంటే ఇప్పుడు హాగరు నీ దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా? యజమానురాల దగ్గర నుంచి పారిపోయి వచ్చినటువంటి హాగర్ని ఆయన చూశాడు కాబట్టి దర్శించాడు కాబట్టి సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు సరి చేసుకుంటే ఖచ్చితంగా నేను ఏం చేస్తాడు? వాగ్దానము చేశాడు. ఏమని? అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. ఇష్మాయేలు అని అంటే అర్థం ఏంటి? దేవుడు వినును అని. నాకు కూడా చాలా వరకు ఈ వచనాలు చదివినప్పుడు ఇష్మాయేలు అడవి గాడిద వంటి మనుష్యుడు అని చెప్పినప్పుడు అతని చెయ్యి అతనికి విరోధం, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయని చెప్పినప్పుడు నేను ఇష్మాయేల్ అనే పేరు మంచిది కాదనుకున్నాను. ఎందుకంటే ఇష్మాయేల్ అని ఎవరు పెట్టుకుంటారు? మన ముస్లిం సహోదరులు పెట్టుకుంటారు. అలా అనుకున్నాను నేను. కానీ నిజానికి కృష్ణా జిల్లాలో పెదపూడి అనే ఒక గ్రామంలో దైవజనులు ఇస్మాయిల్ గారు ఒక ఆయన ఉన్నాడు. చాలా పెద్ద ఆయన, వేణుగోపాల్ గారి కంటే ముందున్న ఆయన, సమకాలికుడు. కానీ మంచి ప్రార్థనాపరుడు, గొప్ప దైవజనుడట. ఆయన మీటింగ్స్ పెట్టేటప్పుడు ఎవరిని పిలవాలి అని మీటింగ్స్లో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి ఓఫిరి గారిని పిలవమన్నాడంట. మీటింగ్ పెట్టాడు, వచ్చాడు. ఓఫిరి గారు ఆ మీటింగ్లో ఉన్నాడు, మాట్లాడాడు. అయితే ఓఫిరి గారు ఆయన కలిసినప్పుడు ఈ పేరు అనగానే ఇస్సాకు పెట్టుకుంటే ఎంత బాగుండేది, ఇష్మాయిల్ అని పెట్టుకున్నాడు ఏంటి అయ్యగారు అని చెప్పి ఎవరు పెట్టారో అనుకున్నాడట. కానీ దేవుడు మాట్లాడాడంట ఆయన. ఇష్మాయిలు అనే పేరు కంటే ఇస్సాకు అనేది బాగుందని. సరే, ఇస్సాకు అంటే ఏంటి అర్థం అని అడిగాడట. ఇస్సాకు అంటే ఏంటి తెలుసా మీకు? నవ్వు కలుగు. ఇస్సాకు అనేదానికి నవ్వు అనే అర్థం పేరు. కానీ ఇష్మాయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు విను. ఏది బాగుంది చెప్పన్నాడంట. వెంటనే అప్పుడు అనుకున్నాను అయ్యారు, నిజంగా ఇష్మాయేల్ అనే పేరు ఎవరు పెట్టమని హాగర్కి చెప్పాడు? యెహోవాయే సూచించిన మాట అది. అంటే దేవుడు మనం ప్రార్థన చేస్తే అంటే మనము పై పేరుని చూసి అభ్యంతరపడతాం, కానీ పేరుకున్న అర్థం ఏంటో తెలుసుకున్నప్పుడే అసలు మనకి సంతోషం కలుగుతుంది. అలాగున దేవుడు వినాలి, వీరి మొర వినాలి అని అంటే హాగరు ఎప్పుడైతే లోబడి ఉంటుందో అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదం పలకబడిన మాటలన్నీ నెరవేరుతాయి. లేదనుకోండి, నెరవేరుతాయా? తిరిగి వచ్చిన తర్వాత హాగరు చాలా లోబడి జీవించింది. ఇష్మాయేల్ కంది, కానీ ఇష్మాయేలు చేసిన పొరపాటు వల్ల మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ హాగరు మాత్రం ఇంచుమించు ఇష్మాయేల్కి 15-16 ఏళ్ళు వచ్చే వరకు ఆమె లోబడే ఉంది, ఆశీర్వాదం పొందుకుంది. అంటే మనలో కూడా ఇట్లాంటి లోపాలు కొన్ని ఉంటాయి. ఉన్నంత మాత్రాన దేవుడు చూడకుండా మాండు, చూస్తాడు. చూసిన తర్వాత ఏం చెప్తాడు? ఏది చెప్పాడో అది చేసినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు రెడీ మారడానికి సిద్ధంగా హాగర్ లాగా ఉన్నావా? రెడీ నువ్వు చూస్తానికి నతనీయుల్లాగా ఉన్నావా? డెఫినెట్గా దేవుడు తన జీవితంలో, మన జీవితాల్లో దేవుడు తన చేయబోయే కార్యాలు ఈ భూమి మీద ఉండగానే మనం కళ్ళారా చూస్తాం, పైకి వెళ్ళిన తర్వాత కాదు. అట్లాంటి ఆశీర్వాదం భూమి మీద చూడాలి, పరలోకంలో కూడా చాలా. పూర్తిగా పరలోకమే అని పరలోకి వెళ్ళిన తర్వాత జాగ్రత్త చూసుకుందాలి అని చెప్పని ఇక్కడ మనం సరి చేసుకోకుండా ఎలా పడితే అలా ఉన్నాం అనుకో,
ఇంకా పరలోకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? తీర్పు. ఉట్టి చేతులు ఉంటాయి, ఇక బహుమానాలు ఏముండవు. అప్పుడు బాధపడి గుండెలు బాదుకునే కంటే అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడే హాగరును చూసిన దేవుడు నన్ను చూస్తున్నాడు, నతనీయులను చూసిన దేవుడు నన్ను చూస్తున్నాడు. బైబిల్లో అనేక మంది భక్తులను చూశాడా లేదు? ఇర్మియాని చూశాడా? తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నేను చూశానన్నాడు. కాబట్టి అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు అప్పుడు నీ విషయంలో చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.